నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీలో ఈ రోజుకి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరు గడించారు. అన్ని విషయాలు ఆయనే మాట్లాడేవారు. ఇక ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన అన్నింటికీ తానే కీలకమని ప్రతి సందర్భంలోనూ కనిపించేవారు. ఆయన వైఖరి విపక్షాలకు ఆగ్రహం తెప్పించగా సొంత పార్టీ వారికి కూడా కన్నెర్రయ్యారని అంటున్నారు. ఇక వైసీపీ విపక్షంలోకి వచ్చిన సజ్జల స్థానం మాత్రం చెక్కు చెదరకుండానే ఉంది. సజ్జల ఈ రోజుకి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గా నియమించారు. మరోవైపు చూస్తే కనుక సజ్జల రామకృష్ణారెడ్డిని కూటమి గతంలోనే టార్గెట్ చేసింది. ఇక ఇప్పుడు అధికారంలో ఉంది. దాంతో సజ్జల వ్యవహారం ఓ కొలిక్కి తీసుకుని వస్తారని అంటున్నారు. సజ్జల మీద చర్యలు ఏవి అని కూటమి నేతల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. సజ్జల వల్లనే చాలా మంది టీడీపీ సీనియర్లు పోలీసుల కేసుల్లో ఇరుక్కున్నారని వారు అనుమానిస్తున్నారు. ఇక ఆయన తెరచాటు హోంమంత్రిగా నాడు వ్యవహరించారు అని కూడా ఆరోపించినట్లుగా ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో అరెస్టు చేసిన ఘటనలో సజ్జల పాత్ర ఉందని, ఆయనే దగ్గరుండి డైరెక్షన్ అంతా చేశారు అని కూడా టీడీపీ బడా నాయకులే అనుమానిస్తున్న నేపథ్యం ఉంది. అంతేకాదు కేసు పగడ్బందీగా నమోదు చేస్తే కనుక కోర్టులకు వెళ్లినా కనీసంగా కూడా ఊరట దక్కదని కూడా భావిస్తున్నారట. దాంతో సజ్జల మీద ఇప్పుడు ఓ కేసు బిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం సాగుతోంది. ఆయన కుటుంబం అటవీ భూములను ఆక్రమించుకున్నారు అన్న ఆరోపణల మీద కేసు ఫైల్ చేస్తే కనుక దిట్టంగా ఈ కేసు నిలబడుతుందని లెక్కలేస్తున్నారట. నిజానికి చూస్తే అటవీ చట్టాలు చాలా స్ట్రాంగ్ అని చెబుతారు. వాటిలో కనుక ఇరుక్కుంటే ఓ పట్టాన రిలీఫ్ ఉండదని అంటున్నారు. దాంతో సజ్జల విషయంలో ఇదే కరెక్ట్ రూట్ అని అంటున్నారు. ఇక సజ్జల ఫ్యామిలీకి అటవీ చట్టాలకు సంబంధం ఏమిటి అంటే అక్కడే బిగ్ స్టోరీ ఉందంటున్నారు. చింతకొమ్మదిన్నె మండలం మధ్యమడుగు రిజర్వ్ అటవీ ప్రాంతంలోని ఓ అడవిని నరికేశారు. అంతేకాదు అందులో భూములను కూడా తమకు నచ్చిన విధంగా ఆక్రమించుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలున్నాయి. ఆ భూములు ఒకటి అరా కాదు, ఏకంగా 60 ఎకరాల ఫారెస్ట్ భూమి ఆక్రమించారంటూ అటవీ రెవెన్యూ శాఖల నివేదిక కూడా ఇవ్వడంతో అది కూటమి ప్రభుత్వానికి ఒక అస్త్రంగా మారుతోంది అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ నివేదికను ఆధారం చేసుకుని మరి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ 60 ఎకరాల అటవీ భూములు దురాక్రమణలకు గురి అయ్యాయని అటవీ శాఖ స్పష్టం చేయడంతో ఆ దిశగా లోతైన దర్యాప్తు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ దర్యాప్తు కూడా రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి ఆధారం ఉన్న ప్రతి ఒక్కరి మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారంటున్నారు. అయితే సజ్జల తాను ఏ కేసు విషయంలో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ని చాన్నాళ్ల క్రితమే తెచ్చుకున్నారు. అయితే అటవీ చట్టం వెరీ పవర్ఫుల్ కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ రద్దు అవుతుందా ఏమిటి అనే చర్చ కొనసాగుతుంది. ఇక సజ్జల కనుక అరెస్ట్ అయితే అది వైసీపీకి పెద్ద కుదుపుగా ఏపీ రాజకీయాల్లో పెద్ద మలుపు అవుతుందంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.